ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ కింద క్లాత్ వస్తది మనకు. ఇలా రాదు. ఇలా ఇంత నీట్‌గా ఎలా కట్ జేసుకోవాలి? కింద క్లాత్ ఉంటే పోగులు పోగులు లేకుండా, దారాలు దారాలు మళ్ళీ పోకుండా ఎలా కట్ జేసుకోవాలి? ఏం జేయాలనో నీకు చిన్నగా మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్ కిందొచ్చింది. చేతులకు మాత్రమే. ఇలా క్లాత్ వస్తది ఎవ్వరికైనా. మనకు చీర కొనుక్కున్నప్పుడు కట్ వర్క్ వస్తే క్లాత్ వస్తది. ఇలా కట్ జేసుకోవాలి. కొంచెం వదిలేసి కట్ జేయాలి. మొత్తం కట్ జేయొద్దు. ఇట్లా నీట్‌గా కట్ వర్క్ ఎట్లుందో అట్లా కట్ జేయాలి. కొంచెం క్లాత్ ఉంచాలి. కొంచెం అంటే కొంచెం గోరంత ఉంచాలి. ఎక్కువ ఉంచొద్దు మళ్ళీ. ఇలా నీట్‌గా కట్ జేసుకొని చూడండి మీరు సింపుల్‌గా చాలా నీట్‌గా ఉంటది. ఇలా 2 చేతులకు నీట్‌గా కట్ జేసుకోవాలి. కొంచెం క్లాత్ వదిలేసి కట్ జేయాలి. మళ్ళీ వదిలేయకుండా కట్ జేస్తే మళ్ళీ దారాలు దారాలు లేస్తది. పోగులు పోగులు లేస్తది. ఈ వర్క్ ప్రాబ్లమ్ అయితది. ఇలా పోగులు పోగులు లేస్తది. ఇలా పోగులు లేవకుండా ఉండాలంటే ఏం జేయాలో మీకు చూపిస్తా చూడండి. చాలా బావుంటుంది. ఇప్పుడు ఇలా కట్ వర్క్ చాలా వరకు వస్తుంది చీర. ఏ చీర కొనుక్కున్నా కట్ వర్క్ ఉంటుంది. బ్లౌజ్‌కైనా, చీరకైనా. మనకి ఎక్కువ క్లాత్ ఉంటది కింద. ఆ క్లాత్‌ను ఇలా మంట పెట్టి అగ్గిపుల్ల తీసుకొని ఇలా ఇట్లా ఇట్లా కాల్చుకోవాలి. చిన్నగా సెగ చూపెట్టాలి. నీట్‌గా, నీట్‌గా సెగ చూపెట్టాలి. మొత్తం కట్ వర్క్ మనకెంత కావాలనుకుంటున్నామో అంతకు ఈ మూలలు నీట్‌గా రౌండ్‌లనేది కరెక్ట్ ఇలా, ఇలా రాస్తే సరిపోతది. ఎక్కువ చానా గాదు. మంట పెద్దగా గాదు. ఇలా సెగ చూపెట్టాలి. సెగ చూపిస్తే అది ఇట్లా అణిగినట్టయి మంచిగా ఒక్క పోగు గూడా మనకు ఎన్ని సార్లు ఉతికినా ఖరాబ్ గాకుండా ఉంటది. ఇప్పుడు ఇట్లా ఇగో ఇట్లా సెగ చూపెట్టాలి. అన్నిటికి చూపెట్టాలి. ఆ క్లాత్‌కి మాత్రమే చూపెట్టాలి. వర్క్‌కి చూపెట్టొద్దు. క్లాత్ కొంచెం ఉంచాం గదా! ఆ క్లాత్‌కి ఇట్లా రెడీ అయితది. ఎంత బాగా రెడీ అయింది చూడండి. మీకైతే నచ్చిందనుకుంటున్నా. లైక్ చేసి చూడండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు డైరెక్ట్ కుట్టుకోవచ్చు. ఆ కట్ వర్క్ వదిలేసి స్ట్రెయిట్‌గా కుట్టేసుకుంటే మనకు కట్ వర్క్ కరెక్ట్ రెడీ అయితది. ఇగో ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు ఇట్లా కుడతాలి. చూపిస్తా చూడండి. నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఎంత బాగా రెడీ అయితది కుట్టినంక. మీకు ఎక్కడ మిస్టేక్ లేకుండా నీట్‌గా ఈ వర్క్ అనేది కింద ఈ వర్కు ఈ మూలలున్నాయి గదా! మూలలో దాకానే లైనింగ్ పెట్టా. బయటికి కనిపించేటట్టు పెట్టలేను. ఎందుకంటే మళ్ళీ రౌండ్‌లు కరెక్ట్ ఏం అవసరం లేదు. తిరగమాల చూపిస్తున్నా గదా! ఇట్లా. ఇట్లా పెట్టి ఇక్కడ క్లాత్, అక్కడ క్లాత్ తక్కువొచ్చింది. ఇది అతికిచ్చినంక నేను కుట్టి చూపిస్తా. చూడండి. ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఆ కట్ వర్కులు వదిలేసి ఆ మూలలు ఏదైతుందో స్ట్రెయిట్‌గా కుట్టేస్తున్నా. మనకు కనిపియది. వర్కులేస్తున్నాం గాబట్టి కుట్టు ఏడేసినాం అనేది గూడా మనకు తెలవదు. కిందికి కట్ వర్క్ కరెక్టే కనిపిస్తది. తిరగమల్లలాకుండదు. నీట్‌గుంటది. మళ్ళీ కుట్టు కనిపియదు. ఇట్లా కుట్టేసుకోవాలి. ఇది చాలా మందికి తెలవక ఉల్టా తీసి, ఇట్లా తీసి, అట్లా తీసి కట్ చేస్తుంటారు. అట్లా కాదు ఇట్లా కుట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు సైడ్‌లకు సరిపోదు క్లాత్. సంక పేలికలు పడతవి. అందుకని కొంచెం కింద మడతబెట్టి ఈ లైనింగ్ అటాచ్ చేస్తున్నా. లైనింగ్‌తో ఎందుకంటే మళ్ళీ పోగులు పోగులు లేవకుండా ఉండడానికి ఈ కుట్ట అనేది లోపలికి పోవడానికి ఇట్లా కుట్టి చూపిస్తున్నా చూడండి. ఇట్లా పెట్టి మళ్ళీ ఇక్కడ మలిపి మంచి మల్ల పైన కూడా మళ్ళీ కుట్టేయాలి. మనకు అతికేసినట్టు తిరగమల్లకుండదు. మంచి మల్లకి నీట్‌గుంటది. ఇట్లా కుట్టుకోవాలి. 2 వైపులా సేమ్ 2 చేతులకు గూడా సేమ్ కుట్టుకోవాలి. కుట్టుకొని ఎక్స్‌ట్రా క్లాత్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ నీట్‌గా కట్ జేసుకోవాలి. మనకి ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటే గూడా నీట్‌గా అనిపియదు బ్లౌజు. అందుకని ఎంబడెంబడి నీట్‌గా జేసుకోవాలి. ఇక్ ఇప్పుడు ఏ చీరకైనా కట్ వర్క్ వస్తుంది. బ్లౌజ్‌కి కట్ వర్క్ వస్తుంది. ఇలా మనం అట్లనే కుట్టుకుంటే మనం ఉతికిన కొద్దిగా పోగులు లేసి ఆలడ పడతాయి. మనం తొడుకున్నప్పుడల్లా అవి కనిపిస్తుంటాయి. ఇలాంటి నేను చెప్పిన విధంగా మీరు చేసుకున్నారంటే మనకు ఎక్కడ గూడా మిస్టేక్ రాకుండా నీట్‌గా కింద కొంచెం మడత పెట్టాలి. ఈ ఈ సంక పేలికకు. మడత పెట్టి ఉల్టా మలిపి మంచి మల్ల పైన కుట్టేయాలి. ఇట్లేస్తే క్లాత్ జరగదు. తిరగమల్లకు కుట్టు కనిపియదు. తిరగమల్ల కనిపియదు. మంచి మల్లకు కుట్టు కనిపియదు. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీకైతే ఎంతవరకు నచ్చింది?